తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా అంశాలు ఉన్నాయి. సో అందులో కొన్ని మనం చర్చిద్దాం. మొట్టమొదటిది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన. దీని గురించి అంటే మొన్నే దురదృష్టవశాత్తు ఒక పడవ తిరగబడి కొంతమంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. సో ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్నారు. మంచిదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు, ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అలాగే మరో కీలకమైన అంశం ఏదైతే ఈ ప్రశ్న రావణకి సంబంధించిన ఎపిసోడ్ ఉందో దానిలో గమన అనే మహిళ తనని నిన్న గన్నవరం డిఎస్పి కార్యాలయానికి విచారణకు రమ్మంటం జరిగింది. మరి ఆ విచారణలో ఏం జరిగింది, అలాగే తనతో పాటు ఇంద్రసేన నాయుడు ఆయన కూడా విచారణ చేపట్టారు. సో సుమారుగా 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ. మరి ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి. వీటితో పాటుగా సీదిరి అప్పలరాజు కుమారుడిది సంబంధించిన ఎపిసోడు ఇంకా చాలా ఉన్నాయి. వీటిపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే సరే, బాధిత కుటుంబాల పరామర్శించడం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి అంశాలు లేవనెత్తే అవకాశాలు ఉంటాయి? దానికి ఏమన్నా ప్రభుత్వం కూడా మళ్ళా విమర్శించడానికి ఏమైనా స్కోప్ ఉందంటారా? ఏమంటారంట? గాయాలు చేసి పుల్లతో పొడిచేవాళ్ళని ఏమంటారు? అతనే గాయాలు చేస్తాడు సార్, మళ్ళీ అతనే పలకరిస్తాడా, పరామర్శిస్తాడా? ఏదో మామూలుగా మన సైడు పిర్రగిల్లి జోలపాటు పడుతూ ఉంటారు చూసారు, ఆ టైప్ అంటారా? అది లైటర్ వే. ఓకే, పిర్రగిల్లి జోల పడితే సరే, తల్లి బిడ్డ ఏదో ఆడుకుంటారు. ఇది నువ్వే గాయాలు చేశావు, నువ్వే మత్స్యకారులు పొట్టగొట్టావు. అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫిషర్మెన్, అవును, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అద్భుతమైన స్కీమ్. రైట్. అరే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ మొత్తం ఈ కోస్టల్ స్టేట్స్ అన్నీ కూడా దాన్ని ఉపయోగించుకున్నాయి, అవును, సద్వినియోగం చేసుకున్నాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆక్వా ఉత్పత్తుల్లో, ఈ సముద్ర ఉత్పత్తుల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ రైట్ ఆంధ్రప్రదేశ్. అవును, మొదటి 2 స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎంగా దిగిపోయేటప్పటికి ఎంతకొచ్చింది? 5వ స్థానం. ఓకే, అంటే 5వ స్థానానికి దిగజార్చావే. ఇప్పుడు తమిళనాడు ఫస్ట్ ప్లేస్ సముద్ర ఈ ఉత్పత్తుల దీంట్లో, ఆక్వా ప్రొడక్ట్స్లో 7 లక్షల టన్నులు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అదే మన దగ్గర 2 లక్షల టన్నులకి దిగజార్చాడు. నేను అంటోంది ఏంటి, ఫిషర్మెన్ పొట్టగొట్టావు. రైట్. అరే ఇప్పుడు నువ్వెంత ఇచ్చావు వాళ్ళకి పరిహారం? వేట భృతి. అవును, అసలు వేట భృతి సహాయం ఇవ్వటం అంటూ ప్రారంభించింది చంద్రబాబు. ఓకే, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు 3 నెలలు ఏంటి అక్కడ పిల్లలు పుడుతుంటాయి, చేప పిల్లలు ఉత్పత్తి అయ్యేటప్పుడు వేట ఆడకూడదు, రైట్, అందుకని నిషిద్ధం చేశారు. అప్పుడంటూ వాళ్ళు మరేంటి భృతి, కదా, వాళ్ళకి ఏదో బియ్యం ఇద్దాం, వాళ్ళకి ఏదో నిత్యావసర సరుకులు ఇద్దాం, నగదు పంపిణీ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చింది 10,000. అవును, ఇప్పుడు వీళ్ళు దాన్ని 20,000కి పెంచారు. అంతకుముందు చంద్రబాబు 5,000ది 10,000 చేశాడు. ఓకే, అంటే మత్స్యకార భృతి 10,000ది నువ్వు 20,000 ఎందుకని చేయలేకపోయావు? ఇప్పుడు ఈ రోజు నువ్వు వెళ్తున్నావు జబ్బర్పేట, వాళ్ళని పరామర్శించడానికి, పలకరించడానికి ఏమని చెప్తావు? ఫిష్ ఆంధ్ర బాగుందంటావా? నువ్వు పెట్టిన ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ఏమైనా తెలియదు అసలు. అరే వాటిల్లో ఏంటి, ఇప్పుడు ఏంటివి జెరాక్స్ కొట్లు, టీ కొట్లు నడుపుతున్నారు. 300 కోట్ల స్కామ్. ఫిష్ ఆంధ్ర పేరుతో అతను 13 ఉమ్మడి జిల్లాల్లో ఒక 300 ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెడుతున్నానని చెప్పి 300 కోట్ల స్కామ్. ఓకే, ఇప్పుడు నిజాంపట్నం వెళ్ళాడా? వెళ్ళలేదా? మొన్న జువ్వలదిన్ని వెళ్ళాడు. అవును, అక్కడ ఒక పెద్ద షో చేశాడు. ఇవాళ జబ్బర్పేట, విశాఖపట్నం ఇదొక షోగా. అంటే షో చేయటానికి వెళ్తున్నావా, సర్కస్ చేయటానికి వెళ్తున్నావా? ఇదేదో సర్కస్ అల్లే ఉంది. అదే సార్ అన్నమాట అన్నారు. జెమినీ సర్కస్ అని ఉండేది మా చిన్నప్పుడు. అసలు మామూలుగా కాదు. పిల్లలు ఇక సెలవులు వస్తే జెమినీ సర్కస్. కరెక్ట్. ఇప్పుడు జగన్ సర్కసా?
జగన్ సర్కస్ జెమినీ సర్కస్ని మించిపోయిందా అంటున్నా. హ్మ్. అని నేను అంటోంది అదే, జువ్వల దీన్నే హార్బర్కి వెళ్ళి అక్కడో సర్కస్ చేసావు. ఓకే. నిజాంపట్నం ఎందుకు బాగాలేదు? హ్మ్. మోపిదేవి వెంకటరమణరావు వద్దన్నాడా? అరే మోపిదేవి వెంకటరమణరావు నీకు గుర్తుందా? అవును, అదే సామాజిక ఆయన ఏది ఒక ధ్వజస్తంభం. అవును అట్లాంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి ప్రేమించిన నాయకుడు. అవునవును అంటే వీళ్ళ కోసం జైలుకి వెళ్ళాడు, అవును జగన్ కోసం బలయ్యాడు. అదే ఆ కేసులు ఉన్నాయి. అవునవును. A1 ఇతనైతే, A2 విజయసాయి రెడ్డి అయితే, ఆయన A5 ఎవరు మోపిదేవి వెంకటరమణరావు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అసలు ఈ సంతకాలన్నీ క్విడ్ ప్రోకో రమణరావుతో ఎక్కడ పెట్టించాడో చెప్పనా? హెలికాప్టర్. అవునా? ఇప్పుడు మనకేదో హెలికాప్టర్ వీల్ తిరిగేది ఉంటుంది చూసావా, దానికి ఆనిచ్చి మనకేదో మన కార్కి బాయ్నెట్ అన్నట్టుగా సంతకాలు పెట్టించారు. హెలికాప్టర్ బాడీ మీద పెట్టుకొని. అంటే ఇప్పుడు అతన్ని బలి చేసావే నిజాంపట్నం. ఎవరు రమణరావుకి అసలు రాజ్యసభ కూడా ఇవ్వలేదు. విజయమ్మ తిట్టింది ఆ రోజు, తల్లి తిడితే అరే మన కోసం బలయ్యాడు, మన కోసం ఆ కుటుంబం బలైందంటే అప్పుడు ఇచ్చాడు. ఓకే. ఎంత నరకం చూపించాడు రాజ్యసభ ఇచ్చి మోపిదేవి వెంకటరమణరావు. అవునా? ఆ నియోజకవర్గంలో అతను ఒక డమ్మింగ్ చేసి, ఒక తోలుబొమ్మని చేసి, అరే నిజాంపట్నం అక్కడ రేపల్లె, అవును, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ మత్స్యకార ఆ ఓటర్లు, అటు మోపిదేవి ఎన్నేళ్ళు రాజకీయం. అట్లాంటిది అతన్ని అసలు ఒక డమ్మింగ్ చేసి పారేసి వెళ్ళాడా నిజాంపట్నం అంటున్నా. వెళ్తే బాగుండేది అంతే కదా. అక్కడ కూడా స్కామ్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో అతను ముఖ్యమంత్రిగా నిజాంపట్నం ఆక్వా పార్క్ అన్నాడు. ఇప్పుడు ఇదే ఇందాక 280 ఎకరాల్లో ఆక్వా పార్క్ పెడుతున్నానని, 280 కోట్ల స్కామ్ అది. ప్రక్కన సున్నా తగిలించుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు ఫిషర్మెన్ పొట్టగొట్టి ఇవాళ నువ్వు వచ్చి ఇక్కడ నటన, మామూలు నటన, అసలు ఆస్కార్ సరిపోద్దా? జీవించటమే కదా. ఇప్పుడు దిగావు విశాఖ ఎయిర్పోర్ట్లో, ఏంటా నినాదాలు? సీఎం సీఎం సీఎం. నువ్వేమో ఆ బండి నవ్వుతూ చేతులెత్తి దండం పెట్టడం. 6 గల్లంతయ్యారయ్యా. అవును, అక్కడికి వెళ్తుంది పరామర్శకి. 6 చనిపోయిన కుటుంబాల పరామర్శకి వెళ్తూ ఆ నవ్వులు, ఆ అరుపులు, ఆ నినాదాలు. హాస్పిటల్లో అతను ఉన్నాడు, ఎవరు అతను? చిన్నానా. అవును. ఇప్పుడు ఆ కారే చిన్న, అదే ఆ ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా వచ్చాడు చూసావా, అతను కూడా పరామర్శ అనుకుంటా. ఆ పరామర్శ సందర్భంగా హాస్పిటల్లో సీఎం సీఎం సీఎం. అరే 6 శవాలు లేచిన ఆ ప్రాంతంలో నువ్వు సీఎం సీఎం కొట్టించుకుంటే ఏం సందేశం? అదే కదా నేను అంటోంది అదే. ఇది సర్కస్ చేస్తున్నాడు, ఇది ప్రతిపక్షాన్ని నడిపే విధానం కాదు. రైట్. ఒకటి ఏది ఆ ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పేరుతో ఒక్కొక్కటి ఒక్కొక్క వైసీపీ నాయకుడికి ఇచ్చి ₹1 ప్రతి చోట ₹1 ఎత్తారే. ఇంకా రేపొద్దున భీమవరం వెళ్తాడంట. అంటే ఇది ఫిష్ ఆంధ్ర, మొసల కన్నీరు, అది ఆక్వా. ఆక్వా రైతులకి నువ్వు అసలు ఏం చేసావని. అరే జోన్ నాన్ జోన్ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ ఎత్తేసాడు. ఇప్పుడు అప్పట్లో ఏంటి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా విభజన జరిగిన వెంటనే ఆక్వా రైతులకి యూనిట్ ఏదో ₹2 తగ్గించి ఇస్తే కన్సెషన్ ఇచ్చారు. దాన్ని ఏం చేశాడో తెలుసా? 2 ముక్కలు చేసి జోన్ నాన్ జోన్ అని చెప్పి తెచ్చి వాళ్ళ సబ్సిడీ ఎత్తేసా. ఏ ముఖం పెట్టుకుని ఆక్వా రైతుల దగ్గరికి వెళ్తాడు రేపైనా? ఇప్పుడు అచ్చెన్నాయుడు లేకపోతే కొల్లు రవీంద్ర తిట్టొదులు పెట్టారు. నిన్న మీరు చూసే ఉంటారు ప్రెస్ మీట్లో. నువ్వు పెండింగ్ పెట్టినటువంటి బకాయిలు కావచ్చు 70 మందికో ఏమో మేము చెల్లించాంరా నాయన. అవును. అంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ పెడతావా? ఎందుకు పెడతారు? అరే వాళ్ళకి ఇచ్చేది తక్కువ. అవును, 13 కోట్లు ఎంతో, అది నువ్వు పెండింగ్ పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇస్తే మళ్ళా నువ్వు వచ్చి ఇప్పుడు పరామర్శ అంటే నేను అంటోంది అదే. ఉండు మీద కారం చల్లటం కాదు. రైట్. పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే అండి అక్కడ ఈ మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీరు అప్పుడు ఉండగా మమ్మల్ని ఇట్లా చేశారని చెప్పేసి ఎవరైనా ప్రశ్నిస్తే ఇప్పుడు అక్కడ ఉన్న మూక ఎటువంటి మూక? ఆ మూకను చూసి ఎవరన్నా ప్రశ్నిస్తారా? ప్రశ్నించే ధైర్యం చేయగలరా?
రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో మొక్కుబడిగా పార్టీని నడపటం కాదు, ఏదో వచ్చాం ఈసారి ఈ వారం ట్రిప్ ఎక్కడికి వెళ్దాం అంటే వారం వారం ఏదో మొక్కుబడిగా రావటం పోవడం. ఏదో ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఇక అది ప్లస్ పాయింట్ అనుకోవాలి పర్యటనకి. రాజశేఖర రెడ్డి భార్య మీద కేసు వేస్తాడు, రాజశేఖర రెడ్డి జయంతికి నివాళులు అర్పిస్తాడు. పోనీ వచ్చావు ఇడుపులపాయ ఘాట్ దగ్గరికి, మనం చూశారు కదా మీరు, ఆయన జయంతి సందర్భంగా ఎన్ని నిమిషాలు ఉన్నాడు? 20 నిమిషాలు. తండ్రి జయంతికి నివాళులకు వచ్చి అంటే 7:45 దిగాడంట, 8:05కి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది, ఏంటంత అర్జెంట్ ఎలహంక? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు, ఇక్కడ జనం అవసరం లేదు, అతనికి కావాల్సింది ఎలహంక, ఆ ప్యాలెస్, దాక్కోవటం. మరి 29లో మేము వస్తామని చెప్పేసి అంటున్నారు, ఎట్లా పాసిబుల్ అండి? ఏ రకంగా వస్తాడు? ఇప్పుడు సర్వేలు కూడా వచ్చాయి ఈ మధ్య, ఒక సర్వే ఒకటి తిరుగుతుంది, బ్లూ పేపర్ సర్వే. ఏంటది ఆ సర్వే? ఇప్పుడు నీకు ఎక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అసలు ఎక్కడ చోట్లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో రాయలసీమలో కొద్దిగా పెరిగిందనో ఏదో ఇచ్చినట్టుంది. అసలు అది కూడా ఎలా పెరుగుద్ది ఒకసారి మీరు ఊహించండి. రాయలసీమలో ఇప్పుడే విశ్వేశ్వరరెడ్డి మాటలు వినొస్తున్నాను నీ దగ్గరికి వచ్చేటప్పుడు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జగన్మోహన్ రెడ్డి భక్తుడు, రాజశేఖర రెడ్డి శిష్యుడు, మీకు తెలుసు. అవును, అతను కొంచెం వామపక్ష భావజాలం ఉన్నవాడు. అవును, ఒక 4-5 ఉంటారులే వాళ్ళ అన్నదమ్ములు. మంత్రాలయం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి లేకపోతే విశ్వేశ్వరరెడ్డి మామూలు వాళ్ళు కాదు. ఆ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పెట్టారు నెల్లూరులో మీటింగ్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. నిన్న సజ్జలు కూడా మాట్లాడారు కదా. దాంట్లో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మనం బటన్లు నొక్కాం, సంక్షేమ పథకాలు అందించాం, అయినా మనల్ని నమ్మలేదు, మనకు ఓట్లేదు. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాగా చేస్తోంది. ఈ 2 ఏళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక హిందూపురంలోనే 750 కోట్ల పనులు జరుగుతున్నాయి. అభివృద్ధిలో వాళ్ళని మనం ఏం అనలేం. కాబట్టి ప్రభుత్వంలో లోపాలు ఏమైనా ఉంటే వాటి మీద మాట్లాడదాం, వాటి మీద ధ్వజమెత్తుదాం. ఇది నేనన్న మాట కాదు, బ్రహ్మాండమైన పదాలు ఇవన్నీ కూడా. విశ్వేశ్వరరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను కూటమి అభివృద్ధి ఆయనే చెప్తున్నారు, ఆయనే ప్రస్తావిస్తున్నారు, అతనే కితాబిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని తిడతాడు, చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాడు? నేను అంటోంది అదే. ఇప్పుడు ఇది బూమ్రాంగ్ అవటం కాదా, మిస్ఫైర్ అవటం కాదా? జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకుంటే పావై కట్టేస్తున్నాడు, అతను ఏది పట్టుకుంటే అది పావై కాటేస్తుంది. జువలు తిన్నిపోయాడు, అక్కడ కూడా మత్స్యకారుల డ్రామా. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది చెప్పనా? ఇప్పుడు ఇదే ఈ సర్వే వచ్చిందా, మీరే అన్నారు సర్వే. ఆ సర్వే శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా నెల్లూరు దాకా అసలు ఏమీ పెరగలేదు ఈ 2 ఏళ్లలో. ఆయనకి పెరక్కపోగా ఒక 20% తగ్గింది అన్నారు ఆయన ఓట్ బ్యాంక్. ఈ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా? అక్కడ కమ్మ కాపు అక్కడక్కడ ఒక బాండ్ నడుస్తోంది. అదే తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో మీకు ఓట్లు రావు అన్నదానికి నిదర్శనం. అందుకనే అదేదో ఆ బాండ్ బ్రేక్ చేయమని సాయిరెడ్డి ఏదో అప్పుడు మాట్లాడాడు కదా ప్రెస్ మీట్ లో. అది వల్ల కాల. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుకి దూరం చేయలేకపోయాడు. ఇక పవన్ కళ్యాణ్కి కాపులను ఎలా దూరం చేయాలి అని కొన్ని వేశారు. ఏదో సాయి కృష్ణ, లేకపోతే కాపు టైగర్ రాంబాబు, లేకపోతే త్రిమూర్తుల ఇంట్లో మీటింగులు, ఏదో రకరకాల విన్యాసాలు. విన్యాసం అనే పదం ఎందుకులే, రకరకాల సర్కస్లు. అసలు మామూలు సర్కస్ ఆడుతున్నాడా? ఇవన్నీ ఫలించలా. ఏది అది ఆ బ్రేక్ కాకపోయేసరికి ఏం చేశాడు? ఎట్లా ఈ కోస్టల్ ఏరియాలో ఒక సామాజిక వర్గం మరి మన వైపు తెచ్చుకోవాలి, దానికోసం మత్స్యకార విన్యాసాల. ఇప్పుడు ఇదే ఏది జువ్వల దిన్న హార్బర్కి వెళ్ళినా అదే అక్కడ ఏదో డిఫెన్స్ వాళ్ళకి ఏదో ఇచ్చారంటూ ఆ బీడా మస్తాన్ రావు బీడా రవిచంద్ర మీద పడ్డాడు. అదేదో తమిళనాడు బోట్లు ఏదో ఇది చేశారు అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల విన్యాసాలు చేశారు. అది కాస్త వర్కౌట్ అవ్వాల. అంటే ఎలాగోలా బీసీఎల్ని చేల్చాలి. అంటే కాపులది అయిపోయింది, అది వర్కౌట్ కాలేదు, బీసీల మీదకి వచ్చారు. ఇక అంటే ఇప్పుడు జోగి రమేష్ కూడా అంటున్నాడు ఏమని, ఇక బీసీల మీటింగ్ పెడుతున్నాం,
అంటే ఇప్పుడు త్రిమూర్తుల ఇంట్లో గనక కాపులు సమావేశం పెట్టారు. జోగి రమేష్ ఇంట్లో మొత్తం బీసీ నాయకులందరూ కలిసి సమావేశం పెట్టుకుని బీసీలను ఎట్లా కొట్ట తెలుగుదేశంకి దూరం చేద్దాం అంటే కాపుల నెట్టు పవన్ కళ్యాణ్కి దూరం చేయలేకపోయారు. వర్కౌట్ అవ్వలేదు. ఏమంటావు దీన్ని? సర్కస్ కదా. ఇప్పుడు త్రిమూర్తుల వల్ల కాలేంది జోగి రమేష్ వల్ల అవుతుందంటారా? ఎన్ని పాటలు పడుతున్నారంటే సర్కస్ లో కూడా వాళ్ళు ఇన్ని పాటలు పాడరు. సరే వాళ్ళు కనీసం పొట్టకూటి కోసం. అవునవును. ఏది వాళ్ళు చేసే విన్యాసాలు సర్కస్ లో. నువ్వేంటి నీ పొట్టకూటికి ఏమి తక్కువ లోట అంటే అధికార దాహం. ఎట్లయినా సరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలి కరెక్టే, కానీ ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా నీ పనితీరు. ఇప్పుడు వెళ్ళావు ఏది ఈ జబ్బర్పేట, ఈ గల్లంతు 6 మత్స్యకారులు మాట్లాడతావు, ఏం చేస్తావు? అసెంబ్లీకి వెళ్ళావు చెప్పగలవా? అసెంబ్లీకి వెళ్ళంగా మేము. మరి ఎందుకు ఇంకా ఈ విన్యాసం ఎందుకు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు వచ్చి వాళ్ళకి ఏమైనా వినతి పత్రాలు సమస్యలు చెబితే, అవును, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళి నిలదీయాలి. అవును. నువ్వు అసెంబ్లీకి వెళ్ళనాడు ఎందుకు? ఇంకా ఈ జువ్వలు దిన్ని ఎందుకు, లేకపోతే ఈ జబ్బరపేట ఎందుకు? మీరు ఇందాక ఓ మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా తాడే పామే కరుస్తుందని. నిజంగా తాడు పట్టుకుంటే పామే కరిస్తే అనుకోవచ్చు, ఆయన పామునే పట్టుకుంటే పామే కరుస్తుందిగా. అంటే తీసుకుంటున్న స్టాండ్స్ అట్లా ఏమన్నా ఉండేవి అంటారా? ఒకటి, ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అంబటి రాంబాబు కాపు టైగర్ ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేయించుకుని ముంబై హాస్పిటల్లో ఉన్నారు. దాన్ని ఉద్దేశించి ఆయన ఏమన్నారు అంటే, ఇందాక చెప్పిన దానికి కూడా కనెక్టివిటీ ఉంది ఇక్కడ. ఓ రోజు ఏమో తల్లికి బాగాలేదని చెప్పేసి మధ్యలోంచి వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడేమో భుజాలు నొప్పి వచ్చేసిందని చెప్పేసి ముంబైలో వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్నారు. ఏంటి నాటకాలు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద అలిగి వెళ్ళిపోయారు అనే తరహాలో ఆయన చెప్పే విధానం కనపడుతుంది అక్కడ. ఆయన హాస్పిటల్ వెళ్ళి సర్జరీ చేయించుకున్న దాన్ని, తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి వెళ్ళిన దాన్ని కూడా నాటకాలు అని ప్రస్తావిస్తే దాన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే మీరు నష్టపోయారు. మొన్నటి మీ ఓటమికి ప్రధాన కారణం ఏది? అతన్ని ఏదో ప్రధాన శత్రువుగా పరిగణించి, అవును, పదే ఆయన్ని వ్యక్తిత్వ హననానికి, ఆయన పర్సనల్ డ్యామేజ్, ఆయన పెళ్ళిళ్ళ గురించి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారని, అంటే ఏ లోకేష్తో అయితే పెట్టుకున్నారో, ఏ పవన్ కళ్యాణ్తో అయితే పెట్టుకున్నారో దాని ఫలితం మీరు అనుభవించారు. కెలకబాకాడు. అది మీకు కలిసి రాల. ఏది కళ్యాణ్ని గెలికినా మీకు కలిసి రావు, లోకేష్ని గెలికినా కలిసి రాదు. పిచ్చోళ్ళ మధ్యోళ్ళ నాకు అర్థం కావట్లేదు, తిక్కలోళ్ళ మురుకులా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే టార్గెట్ లోకేష్, టార్గెట్ పవన్ కళ్యాణ్. అరే మీరు యుద్ధం చేయాల్సింది చంద్రబాబు మీద. అవును, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మీరు టార్గెట్ చేయాల్సింది చంద్రబాబుని. అయితే ఆయన్ని వదిలేసి, అంటే చంద్రబాబుతో నా వ్యక్తిత్వాన్ని పోల్చుకుంటే ఆయన అనుభవం కానీ, లేకపోతే ఆయన యొక్క బ్రాండ్ ఇమేజ్ కానీ, నేను పిపీలకం అన్న దీంతో నువ్వు లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద పడితే ఏమొచ్చుద్ది? ఇప్పుడు వాళ్ళైనా ఏమైనా టార్గెట్ చేస్తారు. మీరు ఇందాక చెప్పినట్లుగా విశ్వేశ్వర రెడ్డి గారే డైరెక్ట్గా అభివృద్ధిలో మనం వాళ్ళని ఏమి మాట్లాడలేమో, విమర్శించలేము అనే పరిస్థితికి వస్తే, సొంత వాళ్ళే ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? అది వాస్తవం కదా. ఇప్పుడు రియాలిటీ, వీళ్ళు రియాలిటీకి అవసరం లేదు కదా సార్, జనం రియాలిటీ కదా. ఇప్పుడు నువ్వు రియాలిటీ జగన్ రియాలిటీ కోరుకోకపోయినా జనం కోరుకుంటారు. అవును, వాళ్ళ కళ్ళ ముందు వాస్తవికత ఉన్నప్పుడు మెగా డిఎస్సి 16,000 టీచర్లు వాళ్ళు పనిచేస్తున్నారు సంవత్సరం నుంచి. నువ్వెందుకని పెట్టనాడు? నువ్వు ఏ రకంగా డిఎస్సి నువ్వు తప్పు పడతావు? నేను అన్నది అదే, గాయాలు చేసింది అతనే, మళ్ళా వాళ్ళని పలకరించేది పరామర్శించేది అతనే. డిఎస్సి సీటు రాని అభ్యర్థులందరినీ పిలుస్తాడు, రౌండ్ టేబుల్ పెడతాడు. యాక్చువల్గా సీటు రాని వాళ్ళు లక్షల్లో ఉంటారు, కానీ ఓ 10 మందో 12 మందో వస్తూ ఉంటారు అక్కడికి. అంతే. సేమ్ ఎపిసోడ్ అమరావతి. అమరావతిని నాశనం చేసింది నువ్వే. 3 రాజధానులు అన్నావు. అరే నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాం, అది తీసే. సరే నువ్వేదో పట్టుకున్నావు కుందేలు, దానికి 3 కాళ్ళు, నీ కుందేలు నీ 3 కాళ్ళే. ఇప్పుడు దానికి మావిగన్ అనేది 3 కాళ్ళే. అరే ఇప్పుడు నువ్వు పట్టిన రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు అమరావతిని నాశనం చేసావు, పాడు పెట్టావు, రోడ్లు దవ్వేశావు, మళ్ళా అమరావతి రైతులు పిలుస్తావు, భేటీ, రౌండ్ టేబుల్, పరిరక్షణ. అమరావతి రైతుల పరిరక్షణ మామూలు పదం కాదు అది. అంటే ఎవరినైతే అతను గాయపరిచాడో
వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, కట్లు కడదామంటాడు, ఆయింట్మెంట్ పూసే కార్యక్రమం. కుట్లేద్దామంటాడు. నీకు కట్లు కుట్లు అనగానే వాళ్ళ బాబాయ్ శవం గుర్తొచ్చింది. అదే కదా. అంటే నరికి చంపిన నువ్వే కట్లేస్తా కుట్లేస్తా అంటే పాపం ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఎంచుకున్నాడు వివేకానంద రెడ్డి. వీళ్ళు ఎంచుకుంటారా? ఇప్పుడు మీరు అన్నారు 3 అని. ఇప్పుడు మావిగన్ అనేది 3 పదాలే. అలాగే దోస్ ఆర్ ఓట్ ఫర్ వైసీపీ అంటే మావిగన్ అని చెప్పేసి ఒక స్టాండ్కి వచ్చారు. ఇప్పుడు ఆ మావిగన్ కూడా పోయి రావణ్ అని వచ్చేసింది. అక్కడ ఆ ప్లేస్లో రావణ్ తీసుకొచ్చి పెట్టేసి అది 3 అక్షరాలే. సో ఇప్పుడు ఈ రావణ్ ఎపిసోడ్కి వచ్చేసరికి వీళ్ళు తీసుకుంటున్న విధానం చివరికి ఇప్పుడు గమన అనుకుంటా, తను 3 అక్షరాలే. ఇప్పుడు నిన్న పోలీసు విచారణకు వెళ్ళారు. సో ఆవిడ పోలీసు విచారణలో ఎటువంటి విషయాలు బయట పెడుతుందా అని చెప్పేసి ఇక్కడ ఏమైనా గుండెల్లో దడదడలాడుతూ ఉంటుందంటారా? ఈ మాధాపూర్లో ఏదైతే 302 ఫ్లాట్ నెంబర్లో పెట్టిన ఆఫీసు, మరి దానికి రెంట్ అగ్రిమెంట్ ఉందా ఏముందా అని చెప్పేసి ఇక్కడ పోలీసు విచారణలు అడుగుతున్నారు. సో దాని పర్యవసానం ఏ రకంగా ఉండబోతుంది అంటారు? అదొక గ్రేటర్ కాన్స్పిరసీ, అదొక మహాకుట్ర. ఇది మనం ఏదో రావణ్ కోణంలో చూడకూడదు, గమన కోణంలో చూడకూడదు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వందలు, అవును, ఇలాంటి యాంకర్స్ కొన్ని వందల మందిని ఉపయోగించుకొని విషం కక్కటమే పనిగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కుల చిచ్చు పెట్టడం, ప్రాంత చిచ్చు రగిలించటం, ఎక్కడ అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో. అవును, అదే స్టేట్ దాటేసాక బార్డర్. ఇప్పుడు ఏంటి కేవలం వీళ్లతో, ఏది ఒక ప్రొఫెసర్, కొంతమంది జర్నలిస్టులు మనం చూసాం తెలంగాణలో ఏ విధంగా చేశారు. అవును, అరే ప్రొఫెసర్ మీద ఏదో కేసు పెడితే ఆయన అసలు భయపడిపోయి కంగారు పడిపోయి ఆయన ఏదో వాళ్ళని కలిసి ఆనందని కమిషనర్ ఆయన రక్షణ అడగటం, అసలు అక్కడ కేసే పెట్టాలి. అదే కాదు, పోలీసులు వచ్చేసారు, ఇంకేమన్నా తీసుకెళ్ళిపోతున్నారు అనేది చేస్తారు. ఆ కేవీ రెడ్డినో ఎవరినో లిఫ్ట్ చేసి తీసుకొస్తే ఆ రోజు ఏంటి అసలు ఎట్లా వచ్చుది ఏపీ పోలీస్ ఇక్కడ? అని ఏపీ పోలీసుని బూతులు, పచ్చి బూతులు, అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ పోషించి అంటే ఏదో రకంగా హిందుత్వంపై దాడి. అది హిందుత్వం మీద కాదు, అది దేశం మీద కదా. ఆపరేషన్ సింధూర్, రైట్, ఆపరేషన్ సింధూర్ని విమర్శిస్తూ ఎవరన్నా వీడియోలు చేస్తారా? ఆపరేషన్ సింధూర్ అంటే కాశ్మీర్ ఫైల్స్ అంటే ప్రతి ఒక్కదాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడారు కదా. పాకిస్తాన్కి మద్దతుగా ఎవరైనా వీడియోలు చేస్తారా? దానంత దారుణం కూడా ఉండదు. వాళ్ళకి ఫండింగ్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేయటాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దేశద్రోహ చట్టం, అదే ఉపా చట్టం రావణ్ మీద పెట్టడం కాదు, రావణ్తో పాటు దానికి ఫండింగ్ ఇచ్చిన అందరిపైన పెట్టాలి. రైట్, ఎందుకంటే ఇప్పుడు నీకు మావోయిస్టులు ఉంటారు, తీవ్రవాద సాహిత్యం అప్పట్లో మనకు గుర్తుండే ఉంటుంది. అసలు ఆ పుస్తకాలు మన ఇంట్లో ఉంటే మనల్ని ఎత్తుపోయారు. అవును, మరి కరెక్ట్. ఇప్పుడు అట్లాంటిది ఎవరో ఒక ఆయన సీనియర్ ఐఏఎస్ మాట్లాడతాడు, మరి మీరు ఛార్జ్ షీట్లో 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 8,000 మంది చూశారన్నారు, లేకపోతే 2,600 మంది లైక్స్ పెట్టారన్నారు, వాళ్ళందరి మీద ఊపా పెడతావా అని అడుగుతున్నాడు. అంటే ఎలా మాట్లాడిస్తున్నారు, ఎలా విషం గక్కిస్తున్నారు. ఇంకా కొంతమంది డౌట్ పడుతూ ఉంటున్నారు కదా సార్, ఈ ఊపా చట్టం అనేది అతని పైన పెట్టడం అనేది కరెక్ట్ అని అంటారా? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కాదా? ఇది అన్లాఫుల్ యాక్టివిటీ కాదా? చెప్పండి. ఇది ఇప్పుడు రాముణ్ణి సీతని కించపరచటం, ఒక పురాణ పురుషులుగా దేవతలుగా 140 కోట్ల మంది ఆరాధించే రాముణ్ణి కించపరచటం, సీతమ్మని కించపరచటం అన్లాఫుల్ యాక్టివిటీ కాదా? నేను అన్నది అదే. ఆపరేషన్ సింధూర్ని విమర్శించటం, నాకు అసలు దేశం అంటే భక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అనడం అన్లాఫుల్ యాక్టివిటీ కదా. అతని మీద ఉపా చట్టం పెట్టారు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఓకే, ఇప్పుడు ఇదొక అన్లాఫుల్ పార్టీగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఒక అన్లాఫుల్ లీడర్గా మారాడు కదా. చెప్పండి, మీరు చెప్పండి, అన్లాఫుల్ పార్టీ కాదా? పోలీసుల్ని నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పి ఎదుర్రమ్ము గుద్దుతూ అంబటి రాంబాబు పట్టాపురం సీఏ మీదకి వెళ్తాం అంటే దానికి ముందుగా ఆది గురువు జగన్మోహన్ రెడ్డి గారు కదా, డైరెక్ట్గా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయిపోయి ఉన్నా, ఎక్కడున్నా సరే మిమ్మల్ని బట్టలు ఉడదీసి తీసుకొస్తాను. సుబ్బరాయుడు 1.5 years రిటైర్ అయిపోతున్నావు పేరు పెట్టి మరీ కూడా ఒక ఎస్పీని ఉద్దేశించి ఒక పోలీస్ సూపరింటెండెంట్ అన్లాఫుల్ పార్టీ కదా.
ఓకే. అన్లాఫుల్ లీడర్ కాదా అతను? అరే రూల్ ఆఫ్ లా పాటించాలా, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క సిటిజన్ పాటించనాడు అన్లాఫుల్. అంతే కదా మరి. ఇప్పుడు నిన్ను 5 వాహనాలతో వెళ్ళమన్నారు, కానీ నువ్వు 40 వాహనాలతో వెళ్తానంటావు. అరే 40 కిలోమీటర్ల దూరం 40 నిమిషాల్లో వెళ్ళాల్సిన ప్రయాణం 4 గంటలు పట్టుద్ది. 8 గంటలు వెళ్ళావు, 4 గంటలు వెళ్ళావు అంటే అటు అటు గుంటూరు 4 గంటలు, లేకపోతే సత్తెనపల్లి 8 గంటలు. ఎంతమంది ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు నీ వల్ల? అన్లాఫుల్ కాదా? నేను అంటోంది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. అంటే నేను అబౌవ్ ద లా అనుకుంటున్నాడు. అబౌవ్ ద లా అనేవాళ్ళకి ఎవరికి ఉండదు కదా సార్ అసలు. అబౌవ్ ద కోర్ట్స్ అనుకుంటున్నాడు. అందుకేగా మరి నువ్వు వాయిదాలకు ఎగ్గొట్టేదేంటి? ఇప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజు ఒక పెద్ద టేబుల్ వదిలేడు, 3160 వాయిదాలు ఎగ్గొట్టాడు 13 ఏళ్లలో అంటూ. ఏ యాక్టివిటీ? ఇది కూడా అన్లాఫుల్ యాక్టివిటీ కాదంటారా? డౌటా? అంటే అతను ఒక అన్లాఫుల్ లీడర్గా, అన్లాఫుల్ రిప్రజెంటేటివ్గా, పులివెందుల ప్రజలు నిన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళన్నాడు. ఏ ఫుల్? లాఫుల్లా అన్లాఫుల్లా? రైట్, చెప్పండి. అంతే కదా. ప్రజలు ఇచ్చిన నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 మంది అన్లాఫుల్ ఎమ్మెల్యేస్ కాదా? అరే ఎందుకు పోటీ చేశారు మీరు? ఎందుకు ఓట్లు అడిగారు? ఎందుకు గెలిచారు? ఇవాళ 11 గొంతులు నొక్కారు, 11 నియోజకవర్గాల గొంతులు నొక్కారు. ఎవరిచ్చింది ఆ అధికారం? ఏ చట్టం ఇచ్చింది? నేను అంటోంది అదొక అన్లాఫుల్ పార్టీగా, ఒక అసలు ఆ పార్టీ మీదే పెట్టాలి ఉపా చట్టం. నిజం చెప్పాలంటే ఆ పార్టీ తరఫున మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అన్లాఫుల్ లీడర్స్గా ప్రజల దృష్టిలో దోషులు. నేను అంటాం కదా, నాకు ఆ పార్టీ అంటే కోపం లేదు, అతనంటే కక్ష కాదు, ఒక బాధ. వాళ్ళు వెళ్తున్న విధానం, ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ఎంత బాధ్యతగా ఉండాలి. శాసనసభకి వెళ్ళి రేపు పొద్దున ఇప్పుడు వెళ్ళావు కదా ఇవాళ జబ్బర్పేట. అవును, 6 కుటుంబాల తరపున అక్కడ గొంతెత్తు శాసనసభలో హీరో అవుతావు. ఇప్పుడు ఇది జీరో. ఇది హీరో వర్షిప్ కాదు, ఇది జీరో వర్షిప్. సార్ ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. ఇందాక మీరు అన్నారు చూసారా, నాకు దేశభక్తి లేదు, నేను ఈ దేశాన్ని ప్రేమించున్నానని చెప్పేసి అన్న వ్యక్తి, దేశభక్తి లేదు అన్నప్పుడు దేశ రాజ్యాంగాన్ని కూడా గౌరవించినట్లేగా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జీవితంలో వరుస ఓటముల్ని ఎదుర్కొని ఒక ఫ్రస్ట్రేషన్కి గురై ఒక ఉన్మాదంగా మారిన పరిస్థితుల్లో అందరినీ ఏకం చేస్తున్నారు. ఇప్పుడు ఈ గమనైనా, లేకపోతే అటు రావణైనా, లేకపోతే ఇంకా వేరే ఇతరులైనా అందరూ కూడా, కొంతమంది జర్నలిస్టుల ముసుగు, కొంతమందికి ప్రొఫెసర్ల ముసుగు, కొంతమంది యూట్యూబ్ యాంకర్ల ముసుగు. అంటే వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా సెలెక్ట్ చేస్తోంది. అప్పట్లో హిట్లర్ కూడా ఏం చేసేవాడంటే ఆయనదో ఒక సైన్యం ఉంటుందన్నమాట, మెయిన్ క్యాంప్ అనో ఏదో ఉంటుంది, ఆయన యొక్క ఒక బుక్ కూడా రాసినట్టున్నాడు, మై స్ట్రగుల్ అని. అదేంటి, ఎవరైతే యూదు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరినీ తన సైన్యంలోకి లాక్కుంటాడు. ఓహో, అంటే వాళ్ళ భావజాలం. ఇప్పుడు ఇవి కూడా అదే చెప్పింది, గమనం కూడా, ఇంద్రసేన కూడా అదే చెప్పినట్టున్నాడు. నిన్న విచారణకు వచ్చిన సందర్భంగా ఏమన్నాడు, రావణ్ ఆలోచన మా అభిప్రాయాలు కలిసాయి, లైక్ మైండెడ్ పీపుల్. అంటే అన్లాఫుల్ పీపుల్ అందరూ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోటికి చేరి ఎట్లా ఒక రకంగా విధ్వంసం చేస్తున్నారు, విషం కక్కుతున్నారు. ఇవాళ బివేర్ ఆఫ్ దీస్ పీపుల్, రైట్, దీస్ ఛానల్స్, దీస్ యాంకర్స్, దీస్ జర్నలిస్ట్. ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి హానికరమనో ఏదో అన్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటిది, ఇంజూరస్ టు హెల్త్ అంటాం, స్మోకింగ్ ఇంజూరస్ టు హెల్త్ అన్నట్టుగా ఏంటి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంజూరస్ టు ఏపీ అనో ఏదో పయ్యావల కేసు అన్నట్టు. మొన్న తెలుగుదేశం మహానాడు వీటిల్లో కూడా అదే చర్చ అనుకుంటే, అసలు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి మీటింగ్లో అదే చెబుతున్నట్టు. అవును, సమాజానికి ఎవరు హానికరం? ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డే ఒప్పుకున్నాడు. అవును, అది హుందాతనం. ఏది జరిగిన వాస్తవాలను యాక్సెప్ట్ చేయడం తప్పే ఉంది. వాళ్ళ మోడీ సర్కార్ మనం చూసాం ఏంటి, అసలు బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అవును,
అరే 1,00,000 కోట్లతో రైల్వే వర్కులు జరుగుతున్నాయి, 1,00,000 కోట్లతో రోడ్డు వర్కులు జరుగుతున్నాయి. అమరావతి పైన ఇప్పటికీ 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 24 నెలల్లో ఎస్ అమరావతి పైన 15,000 కోట్ల నిర్మాణాలు అయిపోయాయి. అవును. అదే ఫస్ట్ ఫేజ్. ఎస్ ఎంత 45,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టాలి, 1/3 అయిపోయింది. అదే ఇప్పుడు పోలవరం, నిన్నే ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అవును, లెఫ్ట్ కెనాల్ వదులుతామని చెప్పేసి అని కూడా అన్నారు కదా. అరే ఆయన అసలు ఇరిగేషన్ క్యాలెండరే రిలీజ్ చేసి పారేశాడు. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవ్వలేదు. అవును అవును. ఇరిగేషన్ ప్రాజెక్టులు అసలు ఎప్పుడెప్పుడు ఏ డేట్లలో ఏది ప్రారంభిస్తానంటూ స్పష్టంగా ఇచ్చాడు. ఆగస్టు 14 ఎడమకాలకి నీళ్లు వదులు పెడుతున్నా, అవును, లేకపోతే అటు వెలిగొండలో టనల్ కంప్లీట్ అయిపోయింది, ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా, వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం, అసలు గోదావరి పుష్కరాలకి వచ్చే ఏడాది ఆగస్టు కల్లా అది కంప్లీట్ అంటూ ఒక ఇరిగేషన్ క్యాలెండరే రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్ రిలీజ్ అవుతున్నా వీళ్ళ గుండెలో దడబడుతుందేమోనండి. అంటే కన్స్ట్రక్షన్ అసలు మామూలుగా కాదు. ఏది వాళ్ళ పల్లి మినిస్టర్ అనో ఏదో అన్నారంట లొకేషన్ కొరియన్స్ అంతా కూడా. అంటే పల్లి మినిస్టర్ కాదు, అసలు ఏంటి జల్దీ జాబ్స్. అవును, అసలు వాళ్ళు ఏంటి ఇన్ని హామీలు ఇచ్చాం, ఎంత శరవేగంగా వాటిని కంప్లీట్ చేయాలి, ఒక రన్నింగ్ రేస్గా వాళ్ళు వెళ్తున్నారు. హామీలు నెరవేర్చడం, పెట్టుబడులు రాబట్టడం, రిలాక్స్ అనే పదమే లేదు కదా, అభివృద్ధి పనులు చేయడం, అటు రాజధాని నిర్మాణం, ఇటు పోలవరం నిర్మాణం, అటు ఉత్తరాంధ్ర పెట్టుబడుల గమ్యస్థానం. మరి రాయలసీమలో కూడా ఇన్వెస్టర్స్ ఇంకా ఈ కరువు సీమ అనేది లేదు ఇక ఆ పదం అనే అసలు స్టీల్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్. ఎస్, ఏది ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ, అవును, లేకపోతే ఎక్కడ నిన్న జిందాల్ స్టీల్, అవును, జేఎస్డబ్ల్యూ కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్. అరే ఇన్ని స్టీల్ ప్లాంట్స్, ఉక్కు కర్మాగారాలు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే, విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్లే పొగుడుతుంటే, జగన్మోహన్ రెడ్డి పోయి తిడితే ఎవరు నమ్ముతారు? రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.